श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। సనాతన జీవన విధానంలో, సనాతన ధర్మ జీవన విధానంలో యోగా అనేటువంటిది ఒక ముఖ్యమైన జీవన అంశం. యోగా అంటే అనుశాసనం అని తెలుసుకున్నాం కదా. నిన్న స్వామీజీ చెప్పారు, ఇప్పుడు కొంచెంసేపటి ముందు స్వామినమ్మ చెప్పారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్న, మనం అనుకుంటున్న, టీవీల్లో చూపిస్తున్నది మాత్రమే అది అట్లాంటిదిదా యోగా అని అనుకోకూడదు. ఇంకా చాలా వివరాలు దాని గురించి, దాన్ని ఏమంటారంటే బ్రాడ్ విజన్ అంటారు, పెద్ద దృష్టికోణంలో చూడటం. అప్పుడు ఆ జీవన విధానం అనేటువంటి అనుశాసనం. యోగాని గురించి మాట్లాడేటప్పుడు అష్టాంగ యోగం గురించి మనం చెప్తాం. శాస్త్రంలోనూ భగవద్గీతలో అన్ని చోట్ల వాటి గురించి చెప్పబడింది. మీరు విన్నారు, పోయిన సంవత్సరం క్యాంపులను పొద్దుగూడ అమ్మ జ్ఞాపకం చేశారు. ఆ అష్టాంగ యోగంలో పేర్లు చెప్పగలరు? అష్టాంగ యోగం అందరూ ఎవరెవరికి జ్ఞాపకం ఉందో అందరూ చెప్పండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి. ఇప్పుడు దీంట్లో ఆ 4వ అంశంగా ఉన్నది ప్రాణాయామం. మనకి గంట సేపు మనం తీసుకోబోయేటువంటి ఈ తరగతిలో ప్రాణాయామాన్ని గురించి మనం వింటాం, నేర్చుకుంటాం. ప్రాణాయామం ముఖ్యంగా యోగా చేస్తారో చెయ్యరో అందరూ, ఆసనాలు అవన్నీ జనరల్గా. మీరు వేద విద్యార్థులు మీ సంధ్యావందనంలో, అందుకని నేను సనాతన జీవన ధర్మం అని చెప్పాను. దాంట్లో ప్రాణాయామం అనేటువంటిది నిత్య కర్మలో చెప్పబడింది కదా. అలాగే కొంచెం కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు ఉపనిషత్తుల్లో ప్రాణ ఉపాసన అని కూడా చెప్పబడుతుంది. కాబట్టి అది దైనందిన జీవనంలో ఒక 2-3 సార్లు అయినా ఆ ప్రాణాయామం అనేటువంటిది చేయటం ఉంది కదా సంధ్యావందనంలో. కానీ కొంచెం యాంత్రికంగా చేసేసి అక్కడ ముగిస్తుంటాం. పూజా పునస్కారం సమయంలో కూడా ప్రాణాయామం చేస్తాం కదా, సంకల్పం అట్లాంటి వాటన్నిటప్పుడు. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం విస్తరించి విని తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ విషయాలను మనసులో పెట్టుకొని ఇప్పుడు మనం కొన్ని స్లైడ్స్ను చూస్తూ అవి వింటూ, అవి చూస్తూ నేను చెప్పేవి వింటున్నా. శివభగవానుడికి నమస్కారం చేసిన తర్వాత మన యొక్క ప్రాణాయామం తరగతిని ప్రారంభించబోతున్నాం. ప్రాణాయామం కోసమే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఉన్నది, మంత్రం. ఈ మంత్రం ప్రశ్నోపనిషత్తులో వస్తుంది. దీని అర్థం చాలా గొప్పదిగా, ఉపయోగకరంగా ఉన్నది. కాబట్టి దీన్ని ప్రాణాయామ మంత్రం లేక ప్రాణాయామ ప్రార్థన అని పెట్టాం ప్రారంభానికి. నేను ఒకసారి చదువుతాను, మీరు రిపీట్ చేస్తూ అలాగే నోట్ చేసుకుంటే చేసేసేయండి. ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాం చ
విధేహి నైతి. మొత్తం ఒకసారి చదువుతాను, రాసేవాళ్ళు రాసేసుకోండి, నాతో కలిసి చెప్పగలిగే వాళ్ళు చెప్పండి. ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాం చ విధేహి నైతి. దీని యొక్క అర్థాన్ని అక్కడ ఇంగ్లీష్లో రాసున్నారు. 3 లోకాలలో ఎవరైనా చదవగలరా ఇంగ్లీష్ని? ఒకళ్ళు చేయొద్దండి, కూర్చొని ఎవరైనా ఒకళ్ళు చదవాలి, అక్కడ చూసి చదవాలి. విద్యార్థులు ఎవరైనా ఎవరు చదువుతారు? సాత్విక్ చదువు. ఆకాశ చదువు, కూర్చొని చదువు అమ్మ, వాళ్ళు రాసుకుంటున్నారు కదా, చదువు. Please give us affluence and intelligence. Okay, good. తెలుగు దీనికి ఎవరైనా అనువాదం చేస్తారా విద్యార్థులు? సరే, నేను చెప్పేస్తాను, మీరు తర్వాత క్విజ్లు అక్కడక్కడ చెప్పచ్చు. ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. 3 లోకాలలో, లోకాలు ఇంకా చాలా ఉన్నాయి, సహజంగా త్రిలోకం అంటాం కదా, 3 లోకాలలో ఏదైతే ఉన్నదో, కనిపిస్తున్నదో, అనుభవపడుతున్నదో, ఇవన్నీ ఉండటానికి, జరగటానికి ముఖ్యంగా జీవనం, జీవులు అవన్నీ ఉంటున్నాయంటే ఈ ప్రాణశక్తి వలననే అన్నీ కూడా నడుస్తున్నాయి అని అర్థం. దేవుడి వలన అన్నీ నడుస్తున్నాయి అనేది అదొక పెద్ద విషయం. ఆ తర్వాత చెప్పేటప్పుడు ప్రాణశక్తి, మన శరీరంలో కూడా అంతే కదా, ప్రాణం లేనప్పుడు ఇది శరీరం జీవం లేకుండా పోతే చనిపోయినది అంటాం కదా మరి. అందువలన అటువంటి ఈ ప్రాణ ఎట్లా ఈ ప్రపంచ 3 లోకాలను ఎట్లా అంటే కాపాడుతున్నది, తల్లి ఎలాగైతే బిడ్డను కాపాడుతుందో, బిడ్డ పుట్టంగానే, పుట్టడానికి ముందే గర్భంలో ఉన్నప్పటి నుంచే చాలా జాగ్రత్త తీసుకొని ఆ శిశువు బాగా ప్రసవించి బయటికి రావాలని, ఆ తర్వాత కూడా ఇంకా వాడు పెరిగి పెద్దవాడైందాక మన అమ్మలందరూ మనని అట్లాగే పెంచారు. తల్లిలాగా ఈ ప్రాణం అందరినీ రక్షిస్తున్నది లోకంలో. అప్పుడు అటువంటి ప్రాణానికి మనం మరి నమస్కరించాలా వద్దా? అడిగి, నేను జీవించేట్లుగా నువ్వు నన్ను కాపాడుతూ నాకు ప్రాణం నిలిచేట్లుగా చేస్తున్నావు కాబట్టి నువ్వు నాకు అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఏం అనుగ్రహించాలి? ఊరికి నేను జీవిస్తే చాలదు. పొద్దున చెప్పారు కదమ్మా, జీవులు ఎన్నో ఉన్నాయి, మనుషులు కూడా ఎంతోమంది జీవిస్తున్నారు, కానీ అందరూ మనుషుల్లాగా జీవించట్లేదు. చూస్తున్నాం కదా లోకంలో, మనుషుల రూపాలే కానీ మనుషుల్లాగా జీవించట్లేదు. కాబట్టి ప్రాణదేవతని నువ్వు నన్ను అనుగ్రహించావు, నాకు నువ్వు ఈ జీవనం ద్వారా నేను చాలా మంచి లక్ష్యాన్ని సాధించాలి. ఆ మంచి లక్ష్యాన్ని, మంచి లక్ష్యం గోల్ ఏమిటో కూడా అమ్మ చెప్పారు పొద్దున. నేను అన్ని జ్ఞాపకం చేస్తుంటాను మీకు, పొద్దున క్లాసులో చెప్పారు, నిన్న చెప్పారని చెప్పి ఇంకా మీకు వెంటనే గుర్తు రావాలి. 4 పురుషార్థాల్లో మోక్షం కదా హయ్యెస్ట్ పురుషార్థం, అదే లక్ష్యం. అప్పుడు అటువంటి లక్ష్యమును నేను చేరుటకు నాకు కావలసిన శారీరక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, బుద్ధిశక్తి అన్నిటిని నువ్వు నాకు ప్రసాదించు అని చక్కటి ప్రార్థన ప్రశ్నోపనిషత్తులో వస్తున్నది ఇది. అట్లా ప్రాణదేవతకు నమస్కారం చేసి ఆ తర్వాత ప్రాణాయామం అంటే ఏమిటి అనేటువంటి అర్థం తెలుసుకోవాలి.
ప్రాణాయామం అంటే ఏమిటి? మొదలు దాంట్లో ప్రాణ ఆయామం 2 పదాలు ఉన్నాయి. మొదటి పదం ప్రాణ. అది మనందరికీ తెలుసు. ఏంట్రా నా ప్రాణం తీస్తున్నావు నువ్వు, నా ప్రాణం పోతున్నది నడవలేక అంటుంటాం కదా, తెలుసు. కానీ దానికి ఏమిటి అర్థం ఇవ్వాలి? ప్రాణం అంటే శరీరంలో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫిజియోలాజికల్ అంటారు దాన్ని, ఆర్ వైటల్ అంటారు. శరీరం ఉందండి, శరీరంలో ఆ శక్తి, ఈ శరీరాన్ని అవయవాన్ని పనిచేయించడానికి శక్తి కావాలి కదా, తిన్నది అరిగి అది శక్తిగా మారాలి కదా. అదంతా ఇంగ్లీష్లో ఎనర్జీ అంటాం, అందుకని అక్కడ వైటల్ ఎనర్జీ అని రాశారు. లేక ఈ జీవనము నడిపిస్తున్నటువంటి లైఫ్ని ఆ ఫోర్స్ ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో అది ప్రాణ. దీన్ని మొత్తం కలిసి చెప్పేటప్పుడు సమష్టి అంటారే, అట్లా చెప్పేటప్పుడు నేను చెప్పేది వింటున్నారా? వింటూ రాసుకోవాలి. లేకపోతే రాసుకోవడానికి టైం ఇవ్వనా? రాసేయండి, చెప్తుంటాను, రాసుకోవచ్చు, అర్థమవుతుంది. కొంచెమే కదా, చిన్న పారాగ్రాఫే. సమష్టి మొత్తంలో ఉన్నటువంటిది ఈ శక్తి ఒకటే. దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటారు. ఎందుకంటే కాస్మిక్ లెవెల్లో ఉంటే సమష్టి అంటారు దాన్ని కదా, మొత్తం కలిసి. అదే ఒక వ్యక్తి, ఒక మనిషికి లోపల ఒకటికి ఉంటున్నది, ప్రాణం పోయిన వాడికి ఉంటలేదుగా. దాన్ని ఇండివిజువల్ ఎనర్జీ అనొచ్చు. అదే ఇక్కడ చెప్పబడింది, వైటల్ ఎనర్జీ. నా శరీరంలో నేను జీవించి ఉండుటకు కారణభూతంగా ఉన్నటువంటి ఆ ప్రాణ. ఇంకా వేరే వివరాలను వింటాం తర్వాత. ఇది జస్ట్ ఒక ముఖ్యమైన బేసిక్ మీనింగ్ అంటాం. కొంచెం ఇంగ్లీష్ పదాలు మధ్యలో వాడుతుంటాను, ఎందుకంటే మీరందరూ అక్కడ బాగా చదువుకుంటున్నారు కూడా, వేరే విద్య కూడా. తర్వాత ఇక్కడ యమం అనే పదం ఉంది. ఆ యమం అంటే కంట్రోల్ అని అర్థం. యమధర్మరాజు కాదు ఇక్కడ, యమ మోటార్ సైకిల్ కాదు, సరేనా? యమ అంటే ఇక్కడ కంట్రోల్. అందుకనే యోగా అంగాలలో యమ నియమ అన్నారు, కంట్రోల్. యమ అది ఇక్కడ ప్రాణతోటి కలిపి చెప్పేటప్పుడు యమం, ప్రాణస్య యమం అని చెప్పచ్చు, ప్రాణస్య ఆయామం అని కూడా చెప్తారు. 2 అర్థాలు ఉన్నాయి. ఇది రాసి ఉంటారనుకుంటాను. అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని బాగా హయ్యర్ ఫ్రీక్వెన్సీలో బాగా ఎక్స్టెన్షన్ చేసి చాలా దీర్ఘ శ్వాస తీసుకోవడం, ఇవన్నీ నేర్చుకుంటాం ఇక్కడ మనం. మామూలుగా అందరం ప్రాణం బ్రీదింగ్ చేస్తూనే ఉన్నాం, మనకి తెలియకుండా అది పాటికి అది జరుగుతూనే ఉన్నది కదా. కానీ ఇప్పుడు తెలుసుకొని మనస్పూర్వకముగా దాన్ని మనం నియమపరుస్తాం, కంట్రోల్ చేస్తాం. అందుకని యమం అన్నారు. అర్థాన్ని ఇంకొంచెం విస్తరించి చెప్తే ఇది ఒక ప్రక్రియ. ప్రాణాయామ ఈజ్ ఎ టెక్నిక్ త్రూ విచ్ ద క్వాంటిటీ ఆఫ్ ప్రాణ ఇన్ ది బాడీ యాక్టివేటెడ్ టు ఏ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. అది మొత్తం అట్లాగే అర్థం కాకపోయినా పర్వాలేదు, నేను చెప్పిందే ఇప్పుడు. అందుకని ఒక్కొక్కసారి నాకు చాలా నీరసంగా ఉందంటాను, చూసారా? దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇంకొకసారి బాగా బ్రీదింగ్ చెప్తాను, అందుకని డీప్ బ్రీదింగ్ తీసుకో. ఇప్పుడు ఏదైనా నొప్పి ఉన్నప్పుడు, పొట్టలో ఏదైనా కండరం పట్టుకుంది, తల తిరిగినప్పుడు పడుకొని దీర్ఘ శ్వాస తీసుకో అంటాం కదా. అలాగే ఏదైనా ఇంకా కొంచెం డేంజర్లో ఉన్నవాడికి ఏమంటున్నారు, వాడికి మొదట బాగా లంగ్స్ను హార్ట్ పనిచేయాలి కాబట్టి పొట్ట మీద నొక్కమంటారు కదా. ఆ యాక్సిడెంట్స్లో అక్కడ చెప్తారే, ఆ ఫైర్ వాళ్ళందరూ నేర్పిస్తారు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అని. ఎందుకంటున్నారు? వాడికి ముందు ఆ ప్రాణశక్తిని నిలపాలి. దాన్ని మన చేతులతోటి టెంపరీగా యాక్టివేట్ చేస్తాం కదా, అలా అర్థం. సో బాడీలో, శరీరంలో ఉన్నదాన్ని, దానికి అనేక కారణాలు, మన ఆహారం, వ్యవహారం, మన యొక్క అలవాట్లు, మన యొక్క రెస్ట్ అన్నీ ఆధారపడి ఉంటాయి. అవన్నీ మీకు కొంచెం అర్థమవుతాయి ప్రాక్టీస్ చేయంగా వినేటప్పుడు. ఇది ప్రాణాయామం యొక్క డెఫినేషన్, అర్థం 2 పదాలకి చెప్పాను, కలిపి చెప్పాను. అర్థమైందా? సరే. ప్రాణస్య ఆయామం అంటే
ఎక్స్టెన్షన్ అని అర్థం సంస్కృతంలో. బాగా దీర్ఘ శ్వాసకి ఆయామం. యమం అంటే కంట్రోల్ చేయటం అని అర్థం. రెండు విధాలుగా ఆ అర్థాన్ని మనం చూడవచ్చు. సరే, ఈ ప్రాణం అనేది శరీరంలో అంతటా ఉన్నది. అది ఒకే ప్రాణమా, లేక అన్ని చోట్ల దానికి ఏదైనా వేరే వేరే పనులు ఉన్నాయా, వేరే వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా? వాటికంటే ఉన్నాయి. శాస్త్రంలో చెప్తుంది, మెడికల్ సైన్స్ అవన్నీ చెప్పదు. మెడికల్ సైన్స్లో ఒకటే బ్రీదింగ్, ఆక్సిజన్ లోపలికి వెళుతున్నది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది అంటారు. అంతే కదా? అంతేనా? అందరూ స్క్రీనే చూస్తున్నారు. అప్పుడప్పుడు ఇట్లా చూస్తే అవునండి అని చెప్పాలి, తల ఊపాలి కదా. కానీ శాస్త్రంలో ఇది చాలా ముఖ్యం. మీరు అందరూ చేస్తారో లేదో తెలుసు కదా. అన్నం తినేటప్పుడే, ఆవు కోసం పట్టేటప్పుడే అవన్నీ చెప్తాం కదా. 5 పంచ ప్రాణాల యొక్క పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కానీ ఆ పంచ ప్రాణాలుగా ఎందుకు డివైడ్ అయినాయి, అవి ఎక్కడున్నాయి శరీరంలో, వాటి పనులేంటి, అవి కొంచెం సంక్షిప్తంగా చెప్తాను. ఎందుకంటే ఇవాళ ఇంట్రడక్షన్ లాగానే మళ్ళీ ఆ పాయింట్స్ అన్నీ వస్తుంటాయి. మొత్తం పంచ ప్రాణాలు, వాటి పంచ ప్రాణాలు ఆకాశంలో కలిసిపోయినాయి అంటారుగా. పంచ ప్రాణాలు, వాటిల్లో మొదటిది ప్రాణమే. మొదటిది ప్రాణం. ఇక్కడ యారో మార్కులన్నీ ఊరికినే ఇట్లా పెట్టాను. అప్రాక్సిమేట్లీ ఆ యారోకి అట్లాగే వెళితే ఆ స్థానంలో ఉన్నదని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా అట్లా చూపించాలంటే కష్టం కాబట్టి యారో మార్క్ పెట్టేశాం. కానీ మనం ఇప్పుడు నేర్చుకునేందుకు ప్రాణం మొదట తీసుకుందాం. ఇది ఎక్కడ ఉందంటే ఈ ముక్కు రంధ్రాల దగ్గర నుంచి మన యొక్క ఛాతిలో దీన్ని డయాఫ్రమ్ అని ఇక్కడ మధ్య భాగం అంటారు కదా, చెస్ట్, ఆ ఎముకలు ఉంటాయి, ఆ రిబ్స్ అక్కడ వరకు ఇక్కడి నుంచి ఉన్న ఈ భాగంలో ఏదైతే లోపలికి వెళుతూ బయటికి వస్తూ అట్లా ఉన్నది చూసారా, ముఖ్యంగా ఇది వచ్చి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని సంస్కృతంలో వేరే అర్థాలు కూడా ఉన్నాయి. మరొక సందర్భంలో అవి నేర్చుకుందాం. ప్రాగ్గమనవాన్, ముందుకు వెళుతున్నది అని అంటారు. అధోగమనవాన్ అంటే అపాన వాయువుని కింద వెళుతుంటుందని అర్థం కదా. అందుకనే ప్రాణాపాన అనేటువంటిది కలిపి చెప్తారు, దాన్ని ఒక ద్వంద్వ శబ్దములుగా. సరే, ఇప్పుడు అర్థమైందా? ప్రాణం అంటే ఎక్కడుంది? మన ముక్కు రంధ్రముల దగ్గర నుంచి ఇక లోపలికి వెళుతూ చెస్ట్లో నుంచి ఇట్లా బయటకు వస్తున్న చూసారా, అది. అప్పుడు దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ ప్రాణం యొక్క బయట ప్రాణానికి మన శరీరంలో ప్రాణానికి కనెక్షన్ ఎక్కడుందండి? ఈ ముక్కు దగ్గర నుంచి ఉంది కదా. అందుకనే పిల్లవాడు పుట్టగానే వాడు బయటికి రాగానే ఏడవాలి. మొదట ఏడవంగానే లంగ్స్ ఫంక్షన్ చేయటం మొదలు పెడతాయి. పిల్లవాడు ఏడకపోతే చాలా కష్టం డాక్టర్కి, నర్సుకి, బయట వెయిట్ చేస్తున్న పేరెంట్స్కి. పిల్లవాడు ఏడిస్తే అబ్బా పుట్టాడు, ప్రాణంతో ఉన్నాడు అని అర్థం కదా. ప్రసవించగానే ఏడిపిస్తారు. ఏడ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ శ్వాస లోపలికి వెళ్ళటం మొదలవుతుంది. అప్పుడు ఇక్కడ ఇది ప్రాణ. ఆ తర్వాత సమాన అనే ప్రాణ అపాన చెప్తాను తర్వాత. అపాన అటువంటిది అధోగమనం అని చెప్పాం కదా. కింద పొట్ట, లోయర్ అబ్డామిన్ అంటాం కదా, అక్కడ నుంచి బయటికి వదిలే వెళ్ళేటువంటి వాయువు. కానీ ఆ వాయువు మాత్రం అని అనుకోకూడదు మనం. అక్కడ పనులు, ఫంక్షన్లు జరుగుతున్నాయి. అక్కడ బయటికి పంపించే మలమూత్రాలను బయటికి పంపించే పని, అదేవిధంగా రిప్రొడక్షన్, ఓకే, ఉత్పత్తికి బీజాలన్నీ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కింద భాగంలో ఉంటాయి కదా, పొట్ట కింద, అక్కడ ముఖ్యంగా పనిచేస్తున్నది అపాన వాయు. మూడోది ఉదాన వాయు, ఊర్ధ్వగమనం. ఇదేంటంటే ఇక్కడ చెప్పాను కదా ముక్కు దగ్గర నుంచి, ఇప్పుడు దీన్ని ఇక్కడ కంఠం దగ్గర నుంచి, అదే ఇక్కడికి సరిగ్గా నేరుగా లోపలికి లైన్ పెడితే ఇక్కడి నుంచి ఈ తల భాగం పైకని అర్థం చేసుకోవాలి. ఉదానం అంటే బ్రెయిన్, కళ్ళు, చెవులు, ఈ ముఖ్యమైన ఇంద్రియాలన్నిటికీ అది అక్కడ ఉపయోగపడుతున్నది. ప్లస్ ప్రాణం పోయే సమయంలోట ఈ ఉదాన వాయువే మిగతా ప్రాణాలన్నింటినీ పిలుచుకొని కలిసి గ్రూపుగా అయ్యి
అందరిని బయటికి తీసుకెళ్తుంటుంది అది. అందుకని దాన్ని ఉద్ అన్నారు. ఉదాహరణ పైకి వెళ్ళిపోయి వెళ్తుంది. లీడర్ అది. మీరు ఇప్పుడు లీడర్లు ఉన్నారు ఒక్కొక్కరి గ్రూపుకి. 5 ప్రాణాల గ్రూపుకి ఎవరు లీడరు? ఎప్పుడు బయటికి వెళ్ళిపోయేటప్పుడు. ఇక్కడ ఈ శరీరంలో మనం ఇంకా నివసించద్దు, వెళ్ళిపోతాం రండి ఇల్లు ఖాళీ చేయండి అంటే వెళ్ళిపోయేటప్పుడు అది తీసుకెళ్తుందిట. ఉదాహరణ. 4వది వచ్చి సమాన వాయు. ఆ సమం అనే పేరులోనే తెలిసిపోతున్నది సమత్వం, బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది శరీరంలో. శరీరం మొత్తానికి ఆరోగ్యం బ్యాలెన్స్గా ఉండాలంటే ముఖ్యంగా మన మధ్యప్రదేశ్ బాగా పనిచేయాలి. మధ్యప్రదేశ్ అంటే ఏంటి చెప్పండి శబ్దంగా? పొట్ట. మధ్యప్రదేశ్ బాగా పనిచేస్తే ఉత్తరప్రదేశ్ బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత సౌత్ ఇండియా కింద కూడా బాగా పనిచేస్తుంది. ఈ మధ్యప్రదేశ్కి చూడండి, తినటానికి ఆకలి అవ్వాలి, ఆకలి అయిన తర్వాత తింటాం, తిన్నది జీర్ణం చేసుకోవాలి, జీర్ణం చేసింది సర్క్యులేట్ చేయాలి. ఇంత పనుంది దానికి. అందుకని ఏ వ్యాధి రావడానికి ముందు స్టమక్ అప్సెట్ ఉంటుంది, మనకు తెలుసో తెలియదో, కొంచెమో చిన్నదో పెద్దదో. ఇది సైన్స్. యోగాలో ముఖ్యంగా అది చెప్తారు. అక్కడ డిస్టర్బెన్స్ వస్తే మిగతాదంతా డిస్టర్బెన్స్ వస్తాయి, క్రమంగా వస్తాయి. అందుకని సమాన వాయు. అందుకని అప్పుడు మనం తినేటువంటి లోపలికి పంపించే ఆహారం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని చాలా నియమాలు దాంట్లో. సమాన వాయు. మరొక విధంగా లోపల శరీరంలో అది అన్ని భాగాలకి కావాలిగా ఎనర్జీ, అన్ని భాగాలకి అది వెళ్ళాలి. అట్లా ఆహారం జీర్ణమైన తర్వాత వచ్చినటువంటి అది రక్తము కానీ, దాంట్లో శక్తి కానీ ఏదైనా చెప్పండి, అదంతటిని శరీరంలో ప్రతి భాగానికి సెల్ టు సెల్ తీసుకువెళ్ళేటువంటిది వ్యానవాయు. వ్యాన అంటే వ్యాపించుంది అంటే అప్పుడు శరీరం మొత్తంలో తల నుంచి కాలు వరకు అన్ని భాగాల లోపల ఈ చర్మం అంతా. చర్మం చూడండి, శరీరంలో పెద్ద అవయవం ఏంటో తెలుసా మీకు? శరీరంలో పెద్ద అవయవం ఏంటి? అవయవం చర్మం. కరెక్ట్. ఎందుకంటే మొత్తం ఎంత ఉంది చర్మం తీసి చూశారంటే. అందుకనేగా జంతువుల చర్మాలన్నీ ఉపయోగించుకుంటారు. జింక చర్మం, పులి చర్మం, ఏనుగు చర్మం. పెద్దది, పెద్ద అవయవం. అందుకే అంతటికీ సప్లై అవ్వాలి వ్యాన. సరే, ఈ విధంగా దీన్ని మొత్తాన్ని ప్రాణ శరీరం అంటారు. స్థూల శరీరం అంటాం కదా శరీరాన్ని మామూలుగా. దాంట్లో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫిజికల్ బాడీ. దీన్ని యోగా సమయంలో కూడా మళ్ళీ అమ్మ చెప్తారు. పంచకోశాలు మీకు ఉపనిషత్తులోనే రాబోతున్నది అది. ఆ భృగువలిలో పంచకోశాలే అంత వివేక్. అప్పుడు ప్రాణిక్ బాడీని, ఈ ప్రాణశక్తిని ప్రాణిక్ బాడీ అంటారు. ప్రాణమయ కోశం మొదటిది, అన్నమయ కోశం. ఇప్పుడు మనకి ఈ తరగతిలో ప్రాణమయ కోశం, దానికి సంబంధించిన విషయాలు అర్థమైందా? ఇది చాలా ముఖ్యం, ఇది తెలుసుకోవటం. ఇది ఇక్కడ 5 ఇట్లా పనిచేస్తున్నాయి. సరే, తరువాత ఇప్పుడు ప్రాక్టికల్స్కి ప్రాణాయామానికి వెళ్ళటానికి ముందు తెలియవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం. ఇదేదో కొంచెం స్కూలు సైన్స్ ఎనాటమీ బొమ్మలాగా ఉంది ఏంటండి ఇదంతా, ఇది డ్రా చేయమంటారా, ఎగ్జామ్లో అడగరు కదా, ఇది చాలా కష్టం. వినండి, అర్థం చేసుకోండి ముందు. మనకు ప్రాణాయామంలో ఇది చాలా ముఖ్యం అర్థం. ఇప్పుడు గాలి లోపలికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు ముక్కుల ద్వారా వెళుతున్నది, ఆ లోపలికి వెళుతున్నది ఊపిరితిత్తులకు. అలా లోపలికి వెళ్ళాలంటే, ఊపిరితిత్తులు పెద్దవి అవ్వాలంటే అక్కడ కొంచెం స్పేస్ ఉండాలి కదండి, ఖాళీ. ఆ స్పేస్ని ఎవరిస్తున్నారు అక్కడంటే, ఆ ఊపిరితిత్తులకు గుండెకు కింద ఒక గట్టి కండరంలాగా చేయబడినటువంటి ఒక మజిల్ ఉంది. దాన్ని డయాఫ్రమ్ అంటారు. ఆ డయాఫ్రమ్ అనేది మీరు ఆ మొదటి బొమ్మలో ఆ 2 ఎముకలకి మధ్యలో చూడండి, ఒక నల్ల గీత ఉంది చూసారు, కింద నల్లగా ఇట్లా గీత ఉంది కదా మధ్యలో, అది డయాఫ్రమ్. అదేంటి కాదు, ఒక థిక్ మజిల్. కండరమే కొంచెం థిక్గా ఉంటుంది కానీ ఫ్లెక్సిబుల్, మూవ్ అవుతుంది.
అది కిందకి పైకి వెళుతుంటేనే ఈ శ్వాస బయటికి రావటం, మళ్ళీ లోపల వెళ్ళేప్పుడు లోపల స్పేస్ ఎక్కువ కావాలి కదా, అది కిందకి రావటం. ఇవన్నీ మనం గమనించం, అది పాటే వెళ్తుంటుంది. మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ డయాఫ్రమ్ ఏం చేస్తుంది, ఎక్కడుందని. మీరు వేగంగా పరిగెత్తారు, అన్నాన్ని గబగబా తింటున్నారు, అప్పుడు ఏమొస్తాయి, వెక్కిళ్ళు వస్తాయి కదా. ఆ వెక్కిళ్ళు రావడానికి కారణం ఏంటంటే ఈ డయాఫ్రమ్ ఏమైందంటే ఈ వేగంలో మీరు పరిగెత్తడం, మెట్లు ఎక్కడం, రావటం, ఇవన్నీ చేయడం, అన్నం ఇప్పుడు మాట్లాడటం, ఇవన్నీ చేసినందువలన ఆ మజిల్, ఆ డయాఫ్రమ్ కొంచెం ఇట్టి ఆడుతుంటుంది. అది ఆడినప్పుడు ఎక్కువగా ఆడుతుంటే అది ఎక్కిళ్ళు వస్తాయి. అందుకని నీళ్లు తాగు మొదలంటారు. చిన్న చిన్నగా తాగు, 7 గుక్కలు తాగు. అప్పుడు అది ఆ లోపల ఆ నీళ్ళు వెళ్ళినప్పుడు స్టమక్ కొంచెం ఫిల్ అవుతున్నది కదా, అప్పుడు డయాఫ్రమ్ కొంచెం నెమ్మదిగా అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఎక్కిళ్ళు వస్తాయి అన్నప్పుడు కారణం అది. దీని యొక్క ఇదే ఓవర్ యాక్టివిటీ ఆఫ్ డయాఫ్రమ్. సరే, ఇప్పుడు మనకేంటంటే కథ దీంట్లో ప్రాణాయామం లోపలికి గాలి తీసుకో, బయటికి గాలి వదులు అని చెప్పేటప్పుడు కింద 2 హెడ్డింగ్లు పెట్టాను చూడండి. ఇన్హలేషన్ అంటే ఏంటి అర్థం చెప్పండి ఎవరన్నా, విద్యార్థులు చెప్పాలి. ఉచ్ఛ్వాస, లోపలికి తీసుకోవడం, దాన్ని ఇంగ్లీష్లో ఇన్హలేషన్ అంటాం. గాలి లోపలికి తీసుకున్నప్పుడు, అందరు ఇప్పుడు చెప్పండి నాకు రాసుకుందిన తర్వాత, గాలి లోపలికి తీసుకున్నప్పుడు అందరు చెప్పాలి. గాలి లోపలికి తీసుకున్నప్పుడు డయాఫ్రమ్ కిందకి రావాలి, గాలి బయటకు వదిలేటప్పుడు డయాఫ్రమ్ పైకి వెళ్ళాలి. అది ఎట్లా నాకు తెలుస్తుంది, దాని స్విచ్ నా దగ్గర ఉందండి. పొట్ట ముందుకు వస్తే ఉబ్బితే డయాఫ్రమ్ కిందకి వెళ్తుంది, పొట్ట లోపలికి వెళితే డయాఫ్రమ్ పైకి వెళ్తుంది. బాగుంది. పొట్ట గాలి తీసుకుంటే మరింత పొట్ట ఉబ్బుతుంది, ఉబ్బాలి. మామూలుగా తెలీదు గమనించకపోతే. ఇది ఫండమెంటల్. ఇది అర్థం కాకపోతే ఇప్పుడు ప్రాణాయామం సరిగ్గా చేయలేరు. మీరేదో ఇట్లా 1-2 సార్లు అట్లా చేయటం అది వేరే. నిజమైన ప్రాణాయామం చేయాలంటే ఇది అర్థం చేసుకోవాలి. ఇది వస్తుంది, మీకు అందరికీ నేర్చేసుకుంటారు, కానీ ఇది థియరిటికల్గా ఇది అర్థం కావాలి. ఇవన్నీ మీకు ఋషికేశులు చెప్పలేదు. ఇప్పుడు మీరందరూ అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ కదా, అందుకని ఇవన్నీ చెప్తున్నాం. అర్థమైందా ఇది? ఇప్పుడు అభ్యాసానికి వెళ్ళబోతున్నాం. అభ్యాసానికి వెళ్ళే ముందు 4 విషయాలని గమనించాలి. యోగా క్లాస్ టైంలో కూడా ఇదే విధంగా చెప్పుంటాం, అది ఇక్కడ అప్లై అవుతుంది. ఏం రాసాం పైన చదవండి. అప్పుడు 4. మొదటిది ఏమిటి, నిదానంగా చేయాలి. ఎంత నిదానంగా చేయగలిగితే అంత నిదానంగా చేయాలి. టీవీలో కొన్ని వేగంగా చూపిస్తున్నారు కదండి అంటే వేగంగా చేసేది కూడా ఉంది, దాని గురించి చెప్తాను. మరి ఇక్కడ మీరు స్లో అంటున్నారు, అది వేగం, అది మరి కాంట్రడిక్షన్గా ఉంది కదా అనిపిస్తుంది, చెప్తాను అది వచ్చినప్పుడు. ఇప్పుడు మెయిన్ ప్రిన్సిపల్ స్లోనెస్ అని రాసుకోండి. ఆ తర్వాత స్లోగా చేస్తున్నాను కానీ మరింత గాలి తీసుకోవటం లేదు, డీప్ బ్రీదింగ్ చేయాలి, నిదానంగా చేయాలి. ఎంత ఎక్కువ తీసుకోగలిగితే అంత ఎక్కువ తీసుకోవాలి. తర్వాత తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోమన్నారు అందుకని చెప్పి బాగా శబ్దం చేస్తూ మూక్కుతోటి అట్లా చేయకూడదు. శబ్దం ఎంత రాగక్కర్లేదు, రిలాక్స్డ్గా చేయాలి. చేస్తున్నదే పక్క వాళ్ళకి తెలియకూడదు, నువ్వు ప్రాణాయామం చేస్తుంటే పక్క వాళ్ళకి కూడా తెలియకూడదు, అంత నిశ్శబ్దంగానే ఉంటుంది. కాబట్టి అప్పుడు రిలాక్స్డ్గా చేస్తేనే నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ మనం పరిగెత్తి వచ్చామనుకోండి, ఆ శబ్దం వస్తుందా రాదా, ఏంటి అంత పరిగెత్తుకుంటూ వచ్చావు అని చెప్పంట. ఎందుకంటే వాడి బ్రీదింగ్ తెలిసిపోతుంది మనకు, వేగంగా వస్తుంది, శబ్దం వస్తుంటుంది. ప్రాణాయామంలో అవన్నీ రాకుండా చేయాలి. తర్వాత చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేస్తాం సహజంగా, నేర్చుకునేటప్పుడు కళ్ళు తెరిచి చూసి నేర్చుకుంటాం. ఆ కళ్ళు మూసుకొని చేసేటప్పుడు ఆ చేస్తున్నది ఏం చేస్తున్నావు నువ్వు, అది ఎట్లా వెళుతున్నది వస్తున్నది గాలి, దానివల్ల ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేవన్నీ గమనిస్తూ చేయాలి. కాబట్టి కాన్సన్ట్రేషన్ తోటి చేయాలి బ్రీదింగ్. 4 ఒకసారి చెప్తాను, మీరు రిపీట్ చేయండి.
ఇంగ్లీష్లో చెప్తారు. స్లో బ్రీదింగ్, డీప్ బ్రీదింగ్, రిలాక్స్డ్ బ్రీదింగ్, అవేర్నెస్ బ్రీదింగ్ విత్ అవేర్నెస్ అని చెప్పాలి. పెద్ద సెంటెన్స్ అది. కాన్సన్ట్రేటెడ్ బ్రీదింగ్ అంటే ఉప్పు బాగా చక్కెర వేసేస్తే కాన్సన్ట్రేటెడ్ మిల్క్ అంటారు. అట్లా కాదు, మనసుని ఫోకస్ చేసి చేయటం అని అర్థం. ఏదైనా సందేహం ఉందా? తర్వాత మళ్ళీ అడగచ్చు అర్థం చేసుకుంటే. సరే, ఆ తర్వాత స్లైడ్కి వెళ్తాం. వచ్చేస్తున్నాం, ప్రాక్టీస్కి దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం మొదలు పెట్టబోతున్నామంటే 3 ప్రిపరేటరీ స్టెప్స్ ఉన్నాయండి. ఓకే, ఎట్లా అయితే ఎల్కేజీ, యూకేజీ, ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ అంటారు కదా, ఆ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్కి పంపిస్తారు. అట్లా ప్రాణాయామం చేయడానికి ముందు 3 ప్రిపరేటరీ స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 ప్రిపరేటరీ స్టెప్స్ అంటే 3 సాధనలు, 3 ప్రాణాయామాలు. వాటిని చేయటానికి 3 రకాల ముద్రలు కూడా ఉన్నాయి. ఈ ముద్రలు ఏమిటి, అది ఎందుకు అనేది కూడా చెప్తాం. అది సింపుల్గా రాసేసుకోండి. అన్నీ టక్ అని రాయలేకపోయినా పర్వాలేదు, మరలా చూపిస్తాం. మొత్తానికి మీ మొత్తం క్లియర్ అవ్వాలి. సందేహాలు ఉంటే కూడా అప్పుడప్పుడు అడగచ్చు, నేను అవైలబుల్గా ఉన్నప్పుడు. కానీ తెలుసుకోండి, బాగా నేర్చుకొని వెళ్ళాలి. ఏమంటారు, సగం నేర్చుకొని వెళ్ళకూడదు. చెప్పింది వినాలి. అర్థమైందండి, నాకు బాగా తెలుసు, సందేహాలు కూడా లేవు. సరే, దీంట్లో మొదటిది ఏమిటి, 3 ప్రాక్టీస్లు అని చెప్పాను కదా. దాంట్లో మొదటిది ఇంగ్లీష్లోనే చెప్తాము, అబ్డామినల్ బ్రీదింగ్. చెప్పండి. అంటే ఇప్పుడే కదా పొట్టను గురించి మాట్లాడాను, డయాఫ్రమ్ గురించి మాట్లాడాను. మొదట అక్కడ కరెక్ట్ చేసి దాన్ని తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఒక్కొక్క భాగానికి కొంచెం పనినిస్తున్నాం. ఒక్కొక్క భాగం అండి, ఒకసారి ఇటు చూడండి అందరూ, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అర్థం అవ్వాలంటే ఇక్కడ నేను చెప్పేది వినాలి. ఇక్కడ చూడు బాబు, ఇక్కడ చూసి ఈ బొమ్మ అక్కడ పెట్టలేదు. మన ఊపిరితిత్తులు అనేటువంటివి రౌండ్ బాల్ లాగా ఉండవు, ఓవల్ షేప్లో ఉంటాయి. ఓవల్ షేప్ అంటే తెలుసా, కొంచెం అట్లా ఉంటుంది. అప్పుడు ఇట్లా ఉన్నది ఈ లంగ్స్. లోపల ఒకటే బ్యాగ్ అంతా, కానీ గాలి లోపలికి వెళ్ళి దాంట్లో పై భాగం, మధ్య భాగం, కింద భాగం ఓవల్గా ఉంది కదా. పైన బెలూన్ ఉందనుకోటి, బెలూన్ ఇట్లా పెరుగుగా వస్తాయి కొంచెం బెలూన్. దాంట్లో పై భాగం బెలూన్, మధ్య భాగం, చివర అడుగు భాగం, 3 ఉన్నాయిగా. అలాగే మన లంగ్స్ కూడా. అప్పుడు మన గాలి తీసుకుంటుంటే ఈ 3 భాగాలు బాగా పెద్దవి అవుతున్నాయా, ఉపయోగపడుతున్నాయా లేదా అనేది అర్థం. రాయొద్దు ఇప్పుడు చెప్పేటప్పుడు. 3 ముఖ్యమైన ప్రాక్టీస్లు, 3 ముద్రలు అంతే. మొత్తం కాపీ చేయక్కర్లేదు, ఇంగ్లీష్ పెద్ద పారాగ్రాఫ్. ఇది వినాలి జాగ్రత్తగా. మన లంగ్స్లోట ఎంత కెపాసిటీ ఉంటుందండి అంటే మోడర్న్ మెడికలే చెప్తుంది. బాగా పెరిగినటువంటి ఒక 30 ఏళ్ళ, 25-30 ఏళ్ళ వయసులో ఉన్న ఒక మనిషికి 5 లీటర్ల నుంచి 7 లీటర్ల వరకు ఆ 2 లంగ్స్లో అంత కెపాసిటీ ఉందిట. అవి ఏంటంటే ఎలాస్టిక్ బ్యాగులు లాంటివి. అవి ఎలాస్టిక్ బ్యాగ్ అంటే స్ట్రెచ్ అవుతుంది. అది ఎంత, 5 లీటర్లు టు 7 లీటర్లు. పుట్టినప్పుడు ఇంతే ఉంటాయి. ఆ తర్వాత పెరిగాం, ఆడాం, ఎగిరాం, అన్నీ చేసి అది అప్పుడు. ఇప్పుడు మరి 5 లీటర్లు 7 లీటర్లు ఆరోగ్యం ఉన్నటువంటి వెల్ బిల్ట్ పర్సన్కి మరి అందరికీ అంత పని చేస్తున్నదా అంటే, అందరు అంత ఉపయోగిస్తున్నారంటే లేదు. ఎవరు ఉపయోగిస్తున్నారంటే వినండి, ఎథ్లెట్స్ ఉంటారు కదా, ఈ బాగా పరిగెడుతూ రన్నింగ్ రేసులు అభ్యాసాలు చేస్తుంటారు, స్పోర్ట్స్ పర్సన్. ఎందుకంటే వాళ్ళు మరి పరిగెట్టాలంటే అది ఆటోమేటిక్గా వాళ్ళ కెపాసిటీ పెరుగుతుంది. తర్వాత ఈత కొట్టే వాళ్ళకు అక్కడ చాలా ముఖ్యం కదా బ్రీదింగ్. ప్లస్ ఈ ఆటలు ఆడే వాళ్ళకి మాత్రమే మ్యాక్సిమం ఆ లంగ్స్ యొక్క కెపాసిటీ పనిచేస్తున్నది. సాధారణమైనటువంటి మనకు ఒక రకంగా పనిచేస్తుంది.
మరి వాళ్ళు పరిగెత్తి స్విమ్మింగ్ చేసి కదండి వాళ్ళ కెపాసిటీ పెరిగింది. మనకు కెపాసిటీ పెరగాలంటే ఏం చేయాలి? మనం పరిగెత్తాలా? పరిగెత్తక్కర్లేదు, ఈత మాత్రమే కొట్టాలని అక్కర్లేదు. పరిగెడితే పరిగెట్టు, పరిగెట్టకుండా ఈత కొట్టకుండా. పరిగెడితే ఈత కొడితే ఏమవుతున్నది అసలు యాక్చువల్గా? ఎనర్జీ ఎక్కువ స్పెండ్ అవుతుంది, ఎక్కువ స్వెట్టింగ్ వస్తుంది కదా. ఆ తర్వాత బాగా తినాలి, ఆకలి అవుతుంది. ఆ తర్వాత బాగా నిద్ర వచ్చేస్తుంది. కానీ ప్రాణాయామం చేసి ఎనర్జీని మనం సేవ్ చేసుకొని ఎక్కువ తినక్కర్లేదు, ఎక్కువ పడుకోక్కర్లేదు, లంగ్స్ యొక్క కెపాసిటీని మనం పెంచుకోవచ్చు. అర్థమైంది ఇప్పుడు? అందుకోసం ఇప్పుడు మీకు 3 ప్రాక్టీసులు చెప్పబోతున్నాను. కింద భాగం పెద్దదవటానికి, మధ్య భాగం పెద్దదవటానికి, పై భాగం పెద్దదవటం అంటే బాగా ఉపయోగపడటానికి. ఇప్పుడు ఇక్కడ చూడు బాబు, నోట్స్ నువ్వు ఇప్పుడే బైహార్ట్ చేస్తున్నావు ఏంటి? ఇక్కడ చూడు, ఒక బెలూన్ ఉంది, బెలూన్లో గాలి ఊదాను. ఊదితే బెలూన్ మొదట ఎక్కడ పెద్దదవుతుంది? విద్యార్థులు చెప్పాలి నాకు, ఇటువైపు ఎవరు బదులు చెప్పట్లేదు. బెలూన్లో ఏ భాగం ముందు పెద్దదవుతుంది? కరెక్టా? కింది భాగం. ఆ తర్వాత తెలిసిపోయింది, టెక్నిక్ తెలిసిపోయింది మీకు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం పొట్టని ఉపయోగించి, ఆ డయాఫ్రమ్ మూమెంట్ని ఉపయోగించి మొదట కింది భాగానికి కొంచెం పనిస్తున్నాము. దానికి పేరు అబ్డామినల్ బ్రీదింగ్. నా తెలుగు అర్థమవుతున్నదా? తెలుగు ఇంగ్లీష్ కలిసి సరే. ఇంకొక ఉదాహరణ చెప్తాను. బకెట్లో ట్యాప్ కింద బకెట్ పెట్టావు, నీళ్లు నింపుతున్నప్పుడు బకెట్ ఎక్కడి నుంచి ఫిల్ అవుతుంది? మొదట అడుగు నుంచి. నీళ్లు తీసుకునేటప్పుడు అలాగే ఇక్కడ మనం ఇప్పుడు మొత్తం లంగ్స్ని మనం ఉపయోగించడం నేర్చుకోబోతున్నాం. దానికి మొదట కింది భాగం నేర్చుకుంటున్నాం. దానికి పేరు అబ్డామినల్ బ్రీదింగ్. దీనికి తెలుగులో మీరు ఏం పెట్టుకుంటారు? పొట్టతోటి గాలి తీసుకోండి. అదేంటంటే పొట్టతోటి గాలి తీసుకుంటాం, ముక్కుతోటి కదండి గాలి తీసుకునేది అని సందేహం వస్తుంది. అందుకని చెప్పండి తెలుగులో, అట్లా చెప్తే పర్వాలేదు. సరేనా? దీంట్లో ఏం రాశారు అక్కడ చూసారా? ఆ పాయింట్ చాలా ముఖ్యం. అది నువ్వు చదువు బాబు, ఆ మొదట రాసిన చిన్నది. కూర్చొని గాలి లోపలికి తీసుకునేటప్పుడు పొట్ట బయటికి రావాలి. చెప్పండి అందరూ, అందరూ చెప్పండి. ఆ తర్వాత చదువు. తెలుగులో చెప్పేసే నువ్వే. ఎప్పుడైతే గాలి వదులుతారో పొట్ట లోపలికి వెళ్ళాలి. గాలి బయటికి వదిలేటప్పుడు పొట్ట లోపలికి లాగాలి. చెప్పండి, గాలి బయటికి వదిలేటప్పుడు పొట్ట లోపలికి లాగాలి. అంటే కండరాలు, పొట్టలో కండరాలు ఉన్నాయి కదా, అబ్డామిన్ మజిల్స్ అంటారు. అప్పుడు గాలి తీసుకునేటప్పుడు బయటకు వస్తున్నది. అర్థమైందా? దీన్ని ఇప్పుడు అభ్యాసం చేస్తాం. నేను అక్కడ కొంచెంసేపు మూసేస్తాను, లేకపోతే అక్కడే చూస్తుంటారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఇప్పుడు దీనికి ముద్ర ఉంది. ఆ ముద్ర తర్వాత చూపిస్తాను. ఈ ఫోటోలో కుడి చెయ్యి పొట్ట మీద పెట్టుకొని, కుడి చెయ్యి ఎడమ చేదో ఒకటి పెట్టుకోండి. పొట్ట మీద పెట్టున్నది చెయ్యి చూసారా? అందరు పెట్టుకోండి. అందరూ ఒకే చేయి పెట్టండి, అప్పుడే నాకు తెలుస్తుంది మీరు కరెక్ట్గా చేస్తున్నారు. అందరు కుడి చేయి పెట్టండి, నేరుగా కూర్చోండి. మొదట అది చెప్పనే లేదే, మొదట నేరుగా కూర్చోవాలి. ఇప్పుడు గాలి నిదానంగా లోపలికి తీసుకుంటాం. తీసుకునేటప్పుడు ఈ భుజాలో, ఈ చెస్టో ఇవేం కదలకూడదు. నీ యొక్క అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఎక్కడ ఉండాలి? పొట్ట మీద ఉండాలి. నిదానంగా, అవి మర్చిపోకూడదు. నిదానంగా చెయ్యాలి. ఎంత తీసుకోగలేదు అంత తీసుకోవాలి, కానీ పొట్ట వరకే. పొట్టని పెద్దది చేయండి, నింపండి, పొట్టని నింపండి. చేసేటప్పుడు మీరు దాన్ని గమనిస్తూ చేయండి. దానికోసం భుజాలు ఇట్లా ఎత్తటం, ముఖం ఇట్లా చేయటం ఏమి ఉండకూడదు. రిలాక్స్గా చేయాలి. మొహంలో ఏ ఎక్స్ప్రెషనే కనపడకూడదు. అందరూ 5 సార్లు చేయండి.
మీరే చేయాలి కరెక్ట్గా. గాలి తీసుకుంటున్నప్పుడు పొట్ట కండరాలు పెద్దవై బయటికి ఉబ్బుతాయి. గాలి వదిలేటప్పుడు పొట్ట కండరాలు లోపలికి లాగబడతాయి. తలూపది చేస్తూ నేను మాట్లాడుతుంటాను. ముక్కు దగ్గర అట్లా అంటే రాకూడదు. గాలి తీసుకోవడం అనగానే స్ట్రెయిన్ రాకూడదు, ఏమి రాకూడదు. ముక్కు అసలు నువ్వేం చేస్తున్నావు నాకు తెలియకూడదు, అట్లా ఉండాలి. అట్లా శాంతమైన ముఖం కూర్చొని అట్లా ఉండాలి. నోరు తెరవకూడదు. మీకు తెలియాలి గాలి వెళ్తున్నప్పుడు బాగా పొట్ట పెద్దదవుతున్నది, గాలి వదులుతున్నప్పుడు పొట్ట ఎంతవరకు పూర్తిగా గాలి వదిలేయగలిగితే అంతవరకు లోపలికి చేతితోటి నొక్కచ్చు. అందుకని చేయబెట్టమన్నాం అక్కడ మీకు తెలియటం కోసం. అది 5 సార్లు చేశారు అందరూ. 5 సార్లు చేసేస్తే ఆపేయండి. ఏదైనా సందేహం ఉందా? అర్థం కాలేదు, నేను గాలి లోపలికి తీసుకుంటుంటే పొట్ట లోపలికి వెళుతున్నదన్న ఎవరికన్నా అట్లా ఉందా? నేను మళ్ళీ చెక్ చేస్తాను తర్వాత ఒక్కొక్కళ్ళని. అందరికి కరెక్ట్గా వచ్చిందా చెప్పండి. అందుకని అసలు సహజంగానే మనం పడుకున్నప్పుడు కానీ ఒక పిల్లవాడు కానీ ఎవరినైనా చూడండి, గాలి లోపలికి వెళ్తున్నప్పుడు పొట్ట పైకి వస్తుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని చెయ్యండి అని చెప్పి అన్నప్పుడు ఏమైందంటే మీరు అదేదో చేయాలనుకున్నారు, కొంచెం గమనించేసి కరెక్ట్ చేసుకోవచ్చు. రేపు కరెక్ట్ అయిపోతుంది, కష్టమేం కాదు. కొంచెం అది రివర్స్ వస్తుంది. అందుకని అడుగుతున్నాను ఎవరికైనా కరెక్ట్గా రాలేదా తప్పున్నదా అని. అట్లానే తప్పుగానే చేస్తుండకూడదు. నువ్వు చేయకపోయినా పర్వాలేదు, ప్రాణాయామం చేస్తే కరెక్ట్గా చేయాలి. ప్రాణాయామం అనేటువంటిది చాలా పవర్ఫుల్ నైఫ్ లైక్. చేస్తే కరెక్ట్గా తెలుసుకొని చేయాలి, లేకపోతే చేయకూడదు. సరే చేయండి. మధ్యలో సెల్ఫ్ స్టడీ అన్నారు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు 1-2 సార్లు 5 సార్లు చేసుకుంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, కరెక్ట్గా వస్తుంది. అలా సందేహం ఉంటూనే ఉన్నదంటే పడుకొని మీరు పొట్ట మీద చేయి పెట్టి లోపల గాలి తీసుకుంటే పొట్ట ఆటోమేటిక్గా ఏంటంటే లోపలికి వెళుతుంది. పడుకున్నప్పుడు భూమి ఆకర్షణ శక్తి వలన పొట్ట లోపలికి లాగేస్తుంది. మళ్ళీ గాలి తీసుకుంటే పొట్ట అట్లా బయటకు వస్తుంది. సహజంగా పడుకున్న వాడిని చూస్తే అట్లాగే ఉంటుంది శ్వాస. ఎవరు నిద్రపోయే వాళ్ళు ఇట్లా బ్రీత్ చేయరు, ఎవరైనా చేస్తారు అట్లా చేస్తే వాడికి ఏదో అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నిద్రపోయేవాడు సాధారణంగా బ్రీత్ చేస్తే అట్లా ఉంటుంది కదా. జోక్ వేసినా కూడా నవ్వట్లేదు ఎవరు, ఇంకా నిద్రగానే ఉందా. కొంచెం ఎక్స్ప్రెషన్ ఉండాలి. అంటే మళ్ళీ చాలా సిల్లీగా అట్లా ఉండకూడదు. కానీ మీరు వింటున్నారు, రిసీవ్ చేసుకుంటారని అమ్మ అడిగినప్పుడు కానీ నేను కానీ కరెక్ట్ కదా చెప్పండి అంటే చెప్పాలి. అట్లా రెస్పాన్స్ ఉండాలి. అప్పుడు మీకు ఎలర్ట్గా ఉంటారు, నేను చెప్పేది వింటున్నారు అని అనిపిస్తుంది. లేకపోతే ఏమవుతుంది, నిద్రాదేవి ఆవాహయామి వచ్చేస్తుంది నిద్ర. అందుకని అలర్ట్నెస్, నేరుగా కూర్చోవటం. గుడ్. ఇది మళ్ళా రేపు రిపీట్ చేస్తాం. అబ్డామినల్ బ్రీదింగ్ని ముగించాం. 1 ప్రాక్టీస్ అయిపోయింది. సరే, తర్వాత ఒక్క నిమిషం మీకు స్క్రీన్ ఆన్ చేస్తాను. ఓకే, దీనికి ఇది చెయ్యి పొట్ట మీద పెట్టి చేయమన్నాం మీకు ప్రాక్టీస్ అయ్యి అర్థమవడం కోసం. కానీ బాగా నాకు వచ్చేసిందంటే చిన్ముద్ర పెట్టి దాన్ని అభ్యాసం చేసుకోవచ్చు. చిన్ముద్ర అనేటువంటిది కామన్ గెస్చర్ అంటారు దీన్ని, లేక కాన్షియస్ గెస్చర్ అంటారు. కొంతమంది కొన్ని పుస్తకాలలో ఇక్కడ పెడతారు, కొంతమంది ఇక్కడ పెడతారు. ఏదైనా ఒకటే. చిన్ముద్ర చెప్పండి. ఏ ముద్ర? చిన్ముద్ర. అప్పుడు అబ్డామినల్ బ్రీదింగ్కి అప్లై చేయవలసిన ముద్ర ఏమిటి? చిన్ముద్ర. అందరు బదులు చెప్పాలి, రాస్తున్నాను చేస్తున్నాను. అప్పుడు మీరు ఎలర్ట్గా ఉంటారు. రాస్తూనే చెప్పేయి, మనసులో రిజిస్టర్ అవుతాయి. నా కోసం కాదు, అది మీకు తెలుసు. మామూలుగానే అప్పుడప్పుడు కూర్చుంటారు, చేస్తుంటారు. ఈ ముద్రల విషయంలో వేరే స్లైడ్ ఉందా ఇప్పుడు చెప్పను. ఈ ముద్రలు అంటే ఫెదర్ టచ్ అంటామండి వీటిని. టచ్ ఫోన్ అంటున్నారు కదా. టచ్ ఫోన్ అంటే ఏంటి? ఇట్లా గుద్దుతావా ఏంటి? అట్లాగిట్లా అని చెప్పి ఇట్లా నొక్కుతావా? నొక్కరు, జస్ట్ టచ్. అట్లా
ఫెదర్ టచ్ అంటారు దాన్ని. అది గుర్తుంచుకోవాలి. అందుకని ఆ పాయింట్ ఎక్కడ శరీరంలో టెన్షన్ ఉండకూడదు, చేతులు కానీ ముద్రలో కానీ ముఖంలో కానీ అంత. అందుకని రిలాక్సేషన్ అని అక్కడ పాయింట్ చెప్పాను కదా. సరే, రెండో ప్రాక్టీస్కి వెళ్తున్నాం. ఈ చిన్ముద్ర దాని యొక్క ఫలం ఏమిటనేది కూడా చెప్తున్నాను. అబ్డామినల్ బ్రీదింగ్ ఎందుకని చెప్పేశాను. పొట్ట ఉబ్బడం వల్ల కింద భాగం లంగ్స్ బాగా పనిచేయటం మొదలు పెడతాయి. ఒకటొకటి వస్తుంది చూసుకోండి. నువ్వు చదువు బాబు. Helps to remove depression, stress, ఇరిటబిలిటీ, irritability, క్రాంకీనెస్. crankiness, చదువు. restless, ఆ వెనక బాబు చదువు. అబ్బాయి నువ్వు చదువు తర్వాత. రెస్ట్లెస్నెస్, హ్మ్. ఫియర్, హ్మ్. ఆ. లేజినెస్, హ్మ్. యాంగర్, ఆ. అనెక్సిటీ. యాంగ్జైటీ. గుడ్, వెరీ గుడ్. ఈ చప్పట్లు కొట్టేది కూడా మీకు మధ్య మధ్యలో కొంచెం హుషారుగా ఉండడం కోసమే. చప్పట్లు కొట్టినా కూడా ప్రాణశక్తి పెరుగుతుందిట. ఈ చేతులు చాలా ముఖ్యం. అందుకని ముద్రలు హస్తముద్రలు మనం చేసేవి. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ భాగం. ఇప్పుడు అన్నీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత నువ్వు చదువు బాబు. అబ్బాయి రెండోది నొక్కా. నువ్వు అక్కడ చూడలే, నేను నొక్కినప్పుడు. Goal to the students of improving వేరే ఎవరు చెప్పకూడదు. clear memory. అది నువ్వు చదువు ఆ లైన్ ఫుల్గా. boon to the students for improving their మెమరీ. గుడ్. ఎవరైనా 2-3 పదాలు చదవకపోతే ఏమీ బాధపడద్దు, సరేనా? ఎందుకంటే ఇది కూడా ఒక ట్రైనింగే. నాకు తెలుగులో స్లైడ్స్ చేయాలంటే చాలా కష్టం కదా కంప్యూటర్లో. అందుకని నేను ఈ స్లైడ్స్ని ఎన్నో స్కూళ్ళల్లో ఎంతోమందికి విద్యార్థులకి టీచర్లకు ఉపయోగించాను కాబట్టి అవే ఉపయోగిస్తున్నాను. కష్టమేం లేదుగా. ఏదైనా ఉరికినే చదువుతుంటే అలవాటు అవుతుందని అర్థమైపోయి ఉంటుంది మీకు. మీరందరూ విద్యార్థులే కదా, వేద విద్యార్థులకు వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పెరగటానికి చాలా ఉపయోగకరమైనటువంటిది. మొదట ఏం రాశాం, నీకు మనసు ఇట్లా ఉంది అట్లా ఉంది, కొంచెం నాకు బాగలేదు, డిప్రెషన్ అంటుంటారే, అట్లాంటివి రాకుండా ఉంటాయి. అలాగే స్ట్రెస్ భయం రాకుండా ఉంటుంది. తర్వాత ఒక రకంగా ఇరిటబిలిటీ అంటాం. ఇరిటబిలిటీ వచ్చే చిన్న దానికి ఇరిట్ అవుతుంటా, ఐఎమ్ సో ఇరిటేటెడ్, అవన్నీ ఉండవు. అలాగే రెస్ట్లెస్గా ఉంది. కోతి చెట్టు మీద కూర్చొని ఏం చేయాలి ఇటు అటు చూస్తుంటుంది, ఏదో చూస్తుంది. రెస్ట్లెస్నెస్. అర్థమైన పదాలన్నీ అవన్నీ పోతాయి. కోపం తగ్గిపోతుంది. కోపం చాలా పెద్ద శత్రువు మనకు. చిన్న కోపమైనా పెద్ద కోపమైనా అది దాన్ని అట్లా. ఇవన్నీ ఉపయోగాలు. అప్పుడు మంచిది కావాలా వద్దా? ఇవన్నీ ఉండాలి, మనకు ఉండాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ అయిన విద్యార్థులకు మీకు ఉండాలి. ఇంకొకటి ఏదో ఉంది. ఆ తర్వాత అక్కడ నువ్వు చదివే తొందరగా టైం అవుతున్నది. సర్వనా చదువు. Helps to maintain relaxed. ఉండండి, వాళ్ళు చెప్తారు. తర్వాత బాబు అబ్బాయి చదువు. కనపడుతున్నదా? అవి వెనక నువ్వు చదువు. Helps to maintain a relaxed, steady posture while practicing meditation. పోస్చర్ అంటే పొజిషన్, ఆసనం. ఆసనాలకి ఇంగ్లీష్లో పోస్చర్స్ అంటాం. Posture while practicing meditation. అర్థమైందా? ఇప్పుడు ధ్యానం అనేటువంటిది ఒక ముఖ్యమైన అంగమే కదా మనకు. మీరు కొంచెంసేపు కూర్చున్నా, సంధ్యావందనం కూర్చున్నా కూడా ధ్యానం లాంటిదే కదా. అప్పుడు కొంచెం నేరుగా అట్లా కూర్చోవాలండి. చూడండి, ఇప్పుడు ఎన్నిసార్లు మనం వంగిపోతున్నాం. రాయటానికి వంగుతున్నారు, అది ఓకే, కానీ ఊరికూరికినే వంగిపోతాం.
ఇట్లా అయిపోతాం, అట్లా అయిపోతాం. కొంచెంసేపు పోస్చర్ అట్లా ఉండాలంటే ఇట్లా చిన్ముద్రలో పెట్టి కూర్చున్నామంటే గంట సేపైనా అట్లా కూర్చోవచ్చు. సరేనా? కాబట్టి మెడిటేషన్కి ముఖ్యంగా అందుకని ఈ పొజిషన్ని ముద్ర మెడిటేషన్కి చెప్తుంటారు. సరే, చివరిగా ఇంకెవరు అక్కడ చదివేశారు అందరు. నువ్వు చదువు మళ్ళీ 4వది No duration and place restriction. రెస్ట్రిక్షన్. పైన ఏం పెట్టాను హెడ్డింగ్, బెనిఫిట్స్ అండ్ ప్రికాషన్స్ 2 కలిపి పెట్టాను. ఏమిటంటే కొన్నిటి ముద్రలకి జాగ్రత్తగా ఉండాలి, కొన్ని ఎంతసేపు చేయాలి, కొన్ని ఎంత చేయకూడదు, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని. దీంట్లో ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. చూసారా? అది. తర్వాత 2వ ప్రాక్టీస్కి వెళ్ళబోతున్నాం. చదవండి. చెస్ట్ బ్రీదింగ్. 2వ భాగం మధ్య భాగం. ఈ మధ్య భాగాన్ని చెస్ట్ అంటాం, కింద భాగం అని చెప్పేసి పొట్ట అయిపోయింది ఇప్పుడు. దీన్ని చెస్ట్ మధ్య భాగం కాబట్టి చెస్ట్ బ్రీదింగ్ అంటున్నాం. దీంట్లో ఏమవుతున్నదంటే పొట్టని మనం ముందుకి లోపలికి అట్లా వెళ్ళటం చెయ్యం, పొట్టకి ఇక్కడ పనిని ఇవ్వం. పొట్టలోకి గాలి అక్కడ లంగ్స్లోకి వెళ్ళినప్పుడు పొట్టకి ముఖ్యత్వం ఇవ్వకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తేనే కానీ అది రాసింది ఒకసారి చదివేసి నేను చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. ఇన్ దిస్ బ్రీదింగ్ చెస్ట్ మజిల్స్ గాలి తీసుకున్నప్పుడు ఛాతీ మజిల్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. చెప్పండి. బ్రీదింగ్ శ్వాస తీసుకున్నప్పుడు చెస్ట్ మజిల్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. శ్వాస తీసుకుని ఇన్హేల్. తర్వాత అబ్డామిన్ మజిల్స్ మూవ్ అవ్వకూడదు, అందుకని అక్కడ ప్రికాషన్కి ఇచ్చాం. అబ్డామిన్ మజిల్స్ మూవ్ అవ్వకూడదు. అట్లాగే గాలి బయటకు వదిలేటప్పుడు ఏమవుతుంది, చెస్ట్ మజిల్స్ కంట్రాక్ట్ అవుతాయి. 2 పాయింట్లు పైనే ఉన్నాయి. ఇన్ దిస్ బ్రీదింగ్ చెస్ట్ మజిల్స్ మూవ్స్ అవుట్ ఇన్ ఇన్హలేషన్ అండ్ మూవ్స్ ఇన్ అండ్ ఇన్సైడ్ వైల్ ఎక్సలేషన్. గాలి తీసుకున్నప్పుడు చెస్ట్ మజిల్స్ పెద్దవవును, గాలి వదిలినప్పుడు చెస్ట్ మజిల్స్ సంకోచించు అండ్ కంట్రాక్ట్ అవుతాయి. అర్థమైందా? అర్థం కాకపోతే కష్టం, అందుకని నేను తెలుగు ఇంగ్లీష్ మిక్స్గా చెప్తున్నాను మీకు రిసీవ్ అవ్వడానికి. ఇప్పుడు చేద్దాం ఆ ప్రాక్టీస్. ఇక్కడ మూస్తే కానీ అక్కడ మీరు కరెక్ట్గా చేయరు. మూసేయి. ఇక్కడ చేతులు ఇక్కడ పెట్టాడు ఏంటంటే అక్కడ ఫోటోలో, ఆ ఫోటోలో ఉన్నది మా అబ్బాయి. వాడు ఎప్పుడు చిన్నప్పటివి అప్పుడు తీశాను, అందుకని అవే ఉపయోగించాను. సరే, ఇక్కడ పెట్టింది ఎందుకంటే అక్కడ పొట్ట మీద చేయబెట్టి తెలిసింది నాకు పొట్ట మూవ్ అయింది లేదని కదా. ఇక్కడ ఇప్పుడు ఇట్లా పెట్టాం ఊరికినే. ఇప్పుడు పొట్టకి పని ఇవ్వకూడదు. చూడండి, గాలి తీసుకునేటప్పుడు అట్లా కావాలనే కొంచెం చేతుల్ని అట్లా లేపుతున్నట్టు మధ్య భాగం. గాలి వదిలేసేటప్పుడు చూడండి, మూమెంట్ తెలిసిందా మీకు, కనపడిందా? నేను గాలి తీసుకున్నప్పుడు కొంచెం పెద్దదైందా? పొట్టకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నా మనసు అక్కడ లేదు. పొట్ట ఇప్పుడు ఫ్లాట్గానే అట్లాగే ఉంచాను, అది ముందుకు వెళ్ళడం వెనకెళ్ళటం లేదు, ఫ్లాట్గా లోపలికి లాగి అట్లా పెట్టి ఉంచాను. చేయండి 5 సార్లు, 5 సార్లు చేయండి. ఇక్కడ పెట్టు, ఇట్లా పెట్టుకో చేతులు, మీకు తెలియాలి. ఇక్కడ ఫింగర్స్ని జాయిన్ చేయండి. ఇప్పుడు మీరు గాలి తీసుకుంటే ఫింగర్స్ దూరం అవ్వాలి. చూసారా? దూరమైందా? చూసారు? ఇప్పుడు శ్వాస వదిలేస్తే ఆటోమేటిక్గా దగ్గరికి వచ్చి ఈ ఫింగర్స్ తగలాలి. కనపడుతున్నాను అందరికీ? చంద్రమౌళినా? ఇదిగా కొత్త అబ్బాయి. అక్కడక్కడ చూడకూడదు, ఇక్కడ చూసి నేర్చుకోవాలి కదా. ఎవరినో చూస్తే నీకేమొస్తుంది? కొంచెం కష్టం అనిపిస్తుంది ఏంటంటే మరి పొట్టని కదలకూడదన్నారు, చాలా కష్టంగా. ఏం లేదు, వస్తుంది. అటెన్షన్ ఉండాలి, అర్థం చేసుకోవాలి, కాన్సన్ట్రేషన్తో చేయాలి. ఓకే, 5 సార్లు చేసిన చాలు, శ్రమ పడక్కర్లేదు, వస్తుంది. 2-3 రోజులు ప్రాక్టీస్ చేయాలి కదా. ఇప్పుడు అర్థం చేసుకున్నాం ఫస్ట్. ఈ డీటెయిల్స్ ఇంతగా మనం అక్కడ చెప్పలేదు ఋషికేశ్లో, జస్ట్ చేయించాం. ఇది చెస్ట్ బ్రీదింగ్. ఇప్పుడు ఇదే అక్కడ చూపించబడింది. దీని ముద్ర ఏంటి అది చూస్తాం.
వచ్చేసింది అక్కడ. చూసారా, చేతులు మొదట దగ్గరకు ఉన్నాయి, తర్వాత ఎక్స్పాండ్ అయినాయి. ఆ ఫింగర్స్ సెంటర్లో కలవలేదుగా ఫోటోలో. దీనికి ముద్ర చిన్మయ ముద్ర. చెప్పండి. చిన్ముద్రకి చిన్మయ ముద్రకి ఆ ఫోటోలో చూస్తే నేను అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ వేళ్ళన్నీ లోపలికి పడటం అంతే. చిన్ముద్ర. సరే, దీని యొక్క ఫలం ఏమిటి, దీని బెనిఫిట్స్ అంతా, ఆ మూడో ప్రాక్టీస్ ఏంటి, అవన్నీ మనం రేపు చూస్తాం. సరేనా? ఇప్పుడు ఒక శాంతి మంత్రంతో మన యొక్క ఈ తరగతిని ముగిస్తాం. నేను ప్రార్థన ప్రారంభించేటప్పుడు కానీ చివరిలో ముగించేటప్పుడు కానీ నేను నమస్కారం ముద్ర పెట్టానంటే మీరు పెట్టి అందరికీ తెలిసిన ప్రేయర్లే చెప్తున్నాం కాబట్టి అందరు కలిసే చెప్పాలి. అర్థమైందా? నేను మరల జ్ఞాపకం చేయక్కర్లేదు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.